ఇలా ఎస్బీఐ అంశము ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. వాస్తవానికి 2009లో ఎస్బీఐకి గవర్నమెంట్ ఆ భూమి అమ్మింది, అది ఎస్బీఐకి పోతుంది. కానీ ఏం చేసింది రేవంత్ రెడ్డి సర్కార్, ఆ ఎస్బీఐ భూములను ఇప్పుడు వాపస్ అయి అమ్మే ప్రయత్నం చేసింది. వాస్తవానికి ఇక్కడ గవర్నమెంట్దే తప్పు. ఎస్బీఐ ఏం చేసింది, హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఏం చేసింది, గవర్నమెంట్ మొట్టికాయలు వేసింది. ఇదంతా కథ నడుస్తూ ఉన్నది. చివరికి రేవంత్ రెడ్డి అంటాడు, ఈ గవర్నమెంట్ అంటది ఎస్బీఐదే తప్పు అంటది, ఎస్బీఐదే తప్పు అని చెప్పేసి వాదించే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఒకసారి మనం అది చూసుకుందాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని టార్గెట్ చేసిన రేవంత్ సర్కార్ రాయదుర్గం భూవేలాన్ని కోర్టుకెళ్లి ఆపినందుకు ఆగ్రహం. ఎస్బీఐ పైన వేధింపులేనా? ఆ రాయదుర్గం భూవేలం ఏదైతే ఉన్నదో దాన్ని కోర్టుకు వెళ్ళి ఆపేసింది ఎస్బీఐ. ఎందుకంటే ఆ భూములు కాపాడుకోవాలని చెప్పేసి ఎస్బీఐకి ఉంటుంది. ఎందుకంటే 2009లోనే అవి ఎస్బీఐ అని చెప్పేసి నిర్ధారించబడ్డాయా లేకపోతే ఏమైంది ఏం కథ తెలియదు. కానీ మొత్తం మీద ఆ ఎస్బీఐ మీదనే హైకోర్టు ఆగ్రహం, ఇది రేవంత్ రెడ్డి సర్కారు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకంటే హైకోర్టుకి వెళ్ళి ఆపేసింది కదా. ఇగో ఇట్లా బ్యాంకులకు 2009, 2010 అప్పుడు అమ్మిన భూములకే తిరగబడి వీళ్ళు వేలం వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు గవర్నమెంట్ భూములు అని అంటే, వీళ్ళకు భూముల మీద ఎంతగానము పెరిగిపోయింది వ్యామోహము, భూదాహము, ధనదాహము, పైసదాహం ఎట్లా పెరిగిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎస్బీఐకి కాంగ్రెస్ సర్కార్ పరోక్ష బెదిరింపులు, ఏకంగా సీఎంఓ నుంచి మీడియాకు లీకులు, ఆర్థిక బంధాలు తెచ్చుకుంటామని హెచ్చరికలు, ప్రభుత్వ డిపాజిట్లు ఖాతాలు ఇతర బ్యాంకులకు మార్చుతామంటూ మీడియా ద్వారా ప్రచారం, సర్కారు తప్పు చేసి రాజకీయ రంగు పులిమే కుట్ర, ప్రభుత్వ ఆర్థిక లావాదేవీల్లో లీడ్ బ్యాంకుగా ఎస్బీఐ, సర్కార్ లావాదేవీలు 85% దాని ద్వారా అని చెప్పేసి అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుపై బురద జల్లే యత్నం చేస్తూ ఉన్నది రేవంత్ రెడ్డి సర్కార్. ఎస్బీఐ అంటే అందరికీ సుపరిచితమే. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే అందరికీ తెలిసిన బ్యాంకే, ప్రతి సామాన్యుడికి అందులో ఖాతా ఉంటుంది. ఇలా ఎస్బీఐ మీదనే బురదసలే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రభుత్వం నుంచి వచ్చే వాటిని ఇతర ఖాతాలకు ఇతర బ్యాంకులకు మళ్ళిస్తామని చెప్పేసి బెదిరింపు కార్యక్రమాలకు దిగుతూ ఉన్నది రేవంత్ రెడ్డి సర్కారు. ఇక మరి ఇదే వార్తను ఒకసారి ఆంధ్రజ్యోతిలో ఏ విధంగా రాసుకొచ్చిండి ఏం కథ మనం చదువుదాం. ఇంతకుముందు మనం ఇదే వార్తను అక్కడ చదువుకుందామని చెప్పినాం కదా. ఎస్బీఐకి బై బై, రాయదుర్గం భూముల వేలం విషయంలో బ్యాంకు వ్యవహరించిన తీరుపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం. చూసిండ్రా దానికి దీనికి తేడా ఎట్లున్నది. ఎస్బీఐకి బై బై చెప్తారట, బెదిరిస్తూ ఉన్నారు. ఇగో మీడియాకు లీకులు ఇచ్చుకుంటా, సీఎంఓ నుంచి లీకులు ఇచ్చుకుంటా ఇగో ఈ విధమైన వార్తలు రాసుకుంటూ వస్తూ ఉన్నారు. అంటే ఆ భూమి ఇప్పుడు ఆ రాయదుర్గంలో ఉన్న ఎస్బీఐ భూమి ఏదైతే ఉన్నదో ఆ ఎస్బీఐ భూమి ఇప్పుడు రాష్ట్ర గవర్నమెంట్కు అప్పచెప్పాలని చెప్పేసి ఇట్లా మీడియాకు లీకులు ఇచ్చుకుంటూ ఇగో ఈ విధంగా వార్తలు రాపించుకొచ్చుకుంటా ఈ విధంగా బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎస్బీఐ పైన. ఆ బ్యాంకులోని ప్రభుత్వ ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్ల వివరాలు ఇవ్వండి, శాఖల ఉన్నతాధికారులకు సందేశం, ప్రభుత్వానికి చేరిన అన్ని శాఖల వివరాలు వాటన్నింటిని ఉపసంహరించి మరో బ్యాంకుకు బదిలీ చేసే ఆలోచన, ఎస్బీఐకి లీడ్ బ్యాంకు హోదా కూడా తొలగించే యోచనలో సర్కారు, సిగ్గులేదే జీడిగించ అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నదట. అంటే భూములు అమ్మనీయలేదు, ఆ భూమి ఏదైతే ఉన్నదో దానికి వేలం పాటలో ఆ ఎస్బీఐ బ్యాంక్ అడ్డుపడ్డది అని చెప్పేసి హైకోర్టుకు పోయినరు అని చెప్పేసి ఇలా బ్యాంకులో ఉన్న ఖాతాలు ఏవైతే ఉన్నాయో అవి వేరే బ్యాంకులకు షిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తారట. అంటే ఈ వార్తలు చూసి ఇప్పుడు ఎస్బీఐ తలొగ్గి కిందికి దిగొచ్చి లేదు అమ్ముకోండి తీసుకోండి అని చెప్పేసి అప్పచెప్పాలి అన్నట్టు. ఎంత సిగ్గుదప్పిన పనులు ఇవి చెప్పుండ్రి. సర్కార్ దగ్గరనే తప్పు పెట్టుకొని మీదే తప్పు, ముమ్మటికి 100% మీదే తప్పు. మళ్ళీ ఎస్బీఐ నుంచి ఖాతాలు తొలగిస్తాము, వేరే బ్యాంకుకు పంపిస్తాము, ప్రభుత్వ లావాదేవీలను అప్పచెప్పము అని చెప్పేసి ఆ ఎస్బీఐ బ్యాంకును 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఎస్బీఐ బ్యాంకును ఇలా బెదిరించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇవన్నీ మూటగట్టుకొని కరెక్ట్ ఎలక్షన్లలో కంపల్సరీ నువ్వు ఏడికి పోయినా ఏ పార్టీలున్నా నిన్ను దెబ్బ కొట్టక తప్పదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇగో ఈ తరంగా ఇగో ఇట్లుంటుంది వీళ్ళ వార్త. సీఎంఓ నుంచి లీకులు ఇచ్చుకొని ఆ వార్తకి ఈ వార్తకు తేడా చూడుండ్రి. ఇట్లా బెదిరింపులు మొత్తం. రేవంత్ సర్కార్ బెదిరింపుల పర్వంలో తాజా ఉదంతం ఇది. బాధితుల చిట్టాలో మరో ప్రముఖ సంస్థ చేరింది. దేశంలోనే అతిపెద్ద బ్యాంకు, ప్రభుత్వ రంగ సంస్థ ఎస్బీఐ ఇప్పుడు కాంగ్రెస్ నేతల నీడలకు, అరాచక జాడలకు లక్ష్యంగా మారింది.
కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణలో ఒక్కొక్క సంస్థ ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లకు ఎలా బలవుతున్నదో చూస్తానే ఉన్నాం. మొదట పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన వారిని వెళ్ళగొట్టారు, పరిశ్రమలను పక్క రాష్ట్రాలకు సాగనంపిండ్రు, సినిమా పరిశ్రమతో ఫుట్బాల్ ఆడిండ్రు, కాంట్రాక్టర్లతో చెడుగుడు ఆడిండ్రు, సమ్మెకు దిగుతామన్న ఆర్టీసీ కార్మికులను బెదిరించిండ్రు, రియంబర్మెంట్స్ బకాయిలు అడిగినందుకు ఇంజనీరింగ్ కాలేజీలకు హెచ్చరికలు పంపిండ్రు, ఆఖరికి మెట్రో భూములపై కన్నేసి ఎల్ఐటీని తరిమేసే ప్రయత్నం చేసిండ్రు. ఆ వరుసలో ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బలైగా ఆపోతా ఉన్నది. అగోని సీఎంఓ నుంచి అనుబంధ సంస్థల పత్రికలలో వార్తలు రాపించుకుంటూ వచ్చిర్రు. ఇది తతంగం. ఇట్లా చెప్పుకుంటూ పోతే, ఇట్లా బెదిరించుకుంటూ పోతే నా మాట వినాలనేది ఆయన ఆలోచన. రాయదుర్గం పన్మక్తలో తమకు కేటాయించిన రాయదుర్గం పన్మక్తలో తమకు కేటాయించిన భూమిని ప్రభుత్వం వేలం వేయడంపై ఎస్బీఐ న్యాయస్థానం తలుపు తట్టింది. టీజీఐసీ చేపట్టిన భూ వేలంపై స్టే విధిస్తూ హైకోర్టు మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. దీంతో అప్పటిదాకా ఎకరం 237 కోట్లు పలికిందంటూ జబ్బలు జరుచుకున్న సర్కారుకు బొబ్బలెక్కడం మొదలైంది. వందిమాగద మీడియాతో రాయించుకున్న భజంత్రి కథనాల డొల్లతనం బయటపడడంతో అధికార అహం దెబ్బతిన్నది. దేశంలోనే అతిపెద్ద జాతీయ రంగ బ్యాంక్ ఎస్బీఐని రేవంత్ సర్కార్ టార్గెట్ చేసింది. తెలంగాణలో లీడ్ బ్యాంకుగా ప్రభుత్వ పథకాలు, సర్కారీ ఆర్థిక లావాదేవీలన్నీ చూసే బ్యాంకు పైనే వేధింపులకు దిగింది. ఎస్బీఐ కార్యకలాపాలు సంతృప్తిగా లేవంటూ వాటిని పునఃసమీక్షిస్తామంటూ బెదిరింపులు మొదలుపెట్టింది. ఇగో చూడుర్రి, ఈ తరగగా ఉన్నది దీని కథ. సర్కార్ రేవంత్ సర్కారు మరోసారి దాదాగిరికి దిగింది. తమకు వ్యతిరేకంగా కోర్టులో కేసు వేసినందుకు ధిక్కారమును సైతమా అంటూ గుడ్లు మిరిమింది. ఇప్పటి వరకు కాంట్రాక్టర్లు, కాలేజీ యాజమాన్యాలు, రియల్టర్లు, సినీ పెద్దలు ఎల్ఐటీని బెదిరించగా ఈసారి ఏకంగా దేశంలోని అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను టార్గెట్ చేసింది. బ్యాంకుతో ప్రభుత్వ లావాదేవీలను పునఃసమీక్షిస్తామని హెచ్చరికలు పంపింది. రాయదుర్గం భూముల వేలం విషయంలో ఎస్బీఐ సర్కారు మధ్య వివాదం మరింత రాజుకున్నది. రాయదుర్గంలో తమ కేటాయించిన భూమిని వేలం వేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఎస్బీఐ హైకోర్టులో కేసు వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ఆ భూముల వేలంపై 3 వారాల పాటు స్టే ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భూముల వేలం ద్వారా సుమారు 1500 కోట్ల ఆదాయాన్ని సర్కారు ఆశించింది. ఎస్బీఐ ఎదురు తిరగడంతో ఆదాయానికి గండిపడ్డది. ఈ వ్యవహారం రేవంత్ సర్కారుకు తీవ్ర కంటగింపుగా మారింది. ఎస్బీఐపై కక్ష పెంచుకున్న సర్కారు సదరు బ్యాంకుపై బెదిరింపులకు దిగింది. ఇందులో భాగంగానే ఏకంగా సీఎంఓ నుంచే ప్రముఖ టీవీ ఛానళ్లు, పత్రికలకు లీకులిచ్చి హెచ్చరికలు ప్రసారం చేయించింది. రాయదుర్గం భూముల విషయంలో ఎస్బీఐ తీరుపై ప్రభుత్వము తీవ్ర అసంతృప్తిగా ఉన్నదని, అవసరమైతే ఎస్బీఐతో ఉన్న ఆర్థిక సంబంధాలను పునఃసమీక్షించే ఆలోచన చేస్తున్నట్టు ఈ లీకుల్లో పేర్కొన్నది. ప్రభుత్వంతో వేల కోట్లలో లావాదేవీలు జరిపే ఎస్బీఐకి బిజినెస్ ఇవ్వబోమని పరోక్షంగా బెదిరింపులకు దిగింది. ఎస్బీఐలో ఉన్న లావాదేవీలు, ఖాతాలు ఏవైతే ఉన్నాయో, ఫిక్స్డ్ డిపాజిట్లు ఏవైతే ఉన్నాయో వాటి వివరాలు ఇవ్వమని చెప్పేసి ఇగో మొత్తం మీద కోరిరట. ఇట్లా బెదిరింపు కార్యక్రమాలకు దిగుతా ఉన్నారు. అన్ని సంస్థలను బెదిరియాలి, పక్క రాష్ట్రాలకు పారిపోయేటట్టు చేయాలి, ఇనకపోతే ఇట్లాంటి బెదిరింపు కార్యక్రమాలకు దిగాలి. ఇట్లున్నది కథ.